ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ వద్ద సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అలల తాకిడి అధికంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా సముద్రం ముందుకు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శ్రావణ పూర్ణిమ ప్రభావం ఉప్పాడ సముద్రంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎగిసిపడుతున్న కెరటాలు రోడ్డుపై పడడంతో ప్రయాణికులు వాహనదారులు భయపడుతున్నారు. కొత్తపట్నం నుంచి ఎస్పీజీఎల్ శివారు వరకు కెరటాల తాకిడి అధికంగా కనిపిస్తుంది. ఉప్పాడను కెరటాల నుంచి రక్షించేందుకు రక్షణ గోడ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో గోడ నిర్మాణం వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలల తాకిడికి బీచ్ రోడ్డు కోతకు గురి కాకుండా అడ్డంగా వేసిన రాళ్లు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. దీంతో స్థానిక మత్స్యకారులు పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ఇది పూర్తిగా సముద్ర తీర ప్రాంతం. మత్స్యకారులు అధికంగా నివసిస్తారు. ఈ ఏదైతే ఇవాళ రేపు శ్రావణ పూర్ణిమ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అలల తాకిడి అయితే చాలా అధికంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళనలు భయాందోళనలు నెలకొన్నాయి. ఉప్పాడు సముద్రంపై ఈ పౌర్ణమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కెరటాలు ఎగిసిపడమే కాదు, ఏదైతే సముద్రానికి రోడ్డుకి మధ్య రోడ్డు తెగిపోకుండా గతంలో రాళ్లు వేస్తారో ఆ రాళ్లు కూడా కొన్ని సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని మొక్కలుగా విరిగిపోయి రోడ్డు మీద వెళ్లే ప్రయాణికుల మీద పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే సముద్రం కింద ఉన్న బ్రిడ్జ్ నుంచి ప్రయాణం సాగుతుందో అక్కడ వాహనాలు జారి పడిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉప్పాడ కొత్తపట్నం నుంచి ఎస్పీజీఎల్ శివారు వరకు ఈ పరిస్థితి పూర్తిగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఉప్పాడను కెరటాల నుంచి రక్షించేందుకు 323 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం ఈ గోడ నిర్మాణ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ ఉప్పాడ ఏదైతే ఇప్పటికే సముద్రంలో కలిసిపోయిన గ్రామం ఉందో ఇది కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఆయన కేంద్రంతో మాట్లాడి 2 సంవత్సరాల విధంగా చెప్పాలంటే ఆయన పోరాటం చేసి 323 కోట్లు మంజూరు చేయించారు. వీటితో శాశ్వత జిహెచ్క్యూబ్ తరహాలో గోడ నిర్మించనున్నారు. తద్వారా ఈ కెరటాలు గ్రామంలోకి అదేవిధంగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందో. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం సంబంధించిన ప్రాంతాల్లో కూడా కెరటాలు పడడంతో కొట్టుకుపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. మత్స్యకారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా సముద్ర కెరటాలు ఎగిసిపడ్డం సముద్రం ముందుకు వచ్చిన నేపథ్యంలో తమ ఉపాధి కోల్పోయిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ రక్షణ గోడ నిర్మాణంతో పాటు ఉప ముఖ్యమంత్రి తాటి వనాలు పెంపకం ద్వారా కెరటాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తం మీద ఉప్పాడలో అయితే సముద్రం మరి స్థానికులతో పాటు బీచ్కి వెళ్లిన సందర్శకుల్ని అదేవిధంగా స్థానికులను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.